బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ ఆఫీసును ముట్టడించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న బీజేపీ కార్యకర్తలు కర్రలతో ఎదురు దాడికి దిగినట్లు సమాచారం. ఇరు వర్గాల మధ్య తోపులాట చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ ఆఫీసును ముట్టడించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించగా అక్కడికి చేరుకున్న బీజేపీ కార్యకర్తలు కర్రలతో ఎదురుదాడికి దిగారు. దీనిపై మరింత సమాచారం సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ లైవ్ లో అందిస్తారు. రామకృష్ణ. వైశాలి, ఈ రోజు ఉదయం నుంచి కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఉదయం ఏదైతే రాహుల్ గాంధీ అరెస్ట్ చేయడానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిందో ఆ నేపథ్యంలోనే ప్రధానమంత్రి మోడీ ఇంటి ముందర రాహుల్ గాంధీ ధర్నా చేయడం, దాని ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఆయన వివరిస్తున్నారని నిరసనగా రాహుల్ గాంధీ ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి ముందు ధర్నా చేశారో దానికి నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి గాంధీ భవన్ కు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దానిని పోలీసులు అడ్డుకుని రామచంద్రరావుతో పాటు ఎమ్మెల్యేలను ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం కొందరు బీజేపీ చెందిన నేతలు కార్యకర్తలు గాంధీ భవన్ కి వెళ్లి గాంధీ భవన్ లో ఫ్లెక్స్లు దింపడము వారి చేయడంతో గాంధీ భవన్ కు సంబంధించి కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే వారు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిగా ఏదైతే కాంగ్రెస్ యూత్ నేతలందరూ బీజేపీ కార్యాలయాన్ని ముట్టడికి చేశారు. దాని నేపథ్యంలోనే ఇరువురు, ఇటు బీజేపీ నేతలు అదే బీజేపీ కార్యకర్తలు అదే కాంగ్రెస్ కార్యకర్తలు ఇరువురు నాంపల్లి బీజేపీ కార్యకర్తలతో దీనికి పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇరు వర్గాల మధ్య అయితే ఇటు బీజేపీ వాళ్ళు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఇరువురు రాళ్లతో కట్టలతో దాడి చేసుకున్నాం, ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఒకరు దానికి సంబంధించి ఇప్పటికే ఒకరు గాయపడినట్టు చూస్తే ఇప్పుడు ప్రస్తుతం అయితే మరోసారి కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నేతలు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడికి పిలుపు నేపథ్యంలో పోలీసులు ఎప్పుడు కూడా ఇంకా భారీ బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు. ఎవరు వచ్చినా దాన్ని అడ్డుకునేందుకు కూడా పోలీసులు ఇక్కడ భారీ భద్రత ఏర్పాటు కొనసాగుతూనే ఉంది. ఉదయం నుంచి కూడా ఇక్కడ పోలీసులు అదేవిధంగా వారు భద్రత ఏర్పాటు పరిస్థితుల్లో ఇటు కాంగ్రెస్ బీజేపీకి చెందిన నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి ఇప్పటి వరకు చూస్తున్న పోలీసులు అయితే ఇంకా వస్తున్నారు. ఎవరైనా వస్తే అనలేదు. అందుకే అదే అటువైపుగా ఇటువైపుగా రెండు బార్ గేట్లు పెట్టారు కాంగ్రెస్ నేతలను అడ్డుకునేందుకు. అదేవిధంగా బీజేపీకి చెందిన వాళ్ళు వచ్చినా కూడా అడ్డుకునే విధంగానే ఇక్కడ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇప్పుడు జరిగిన చూసినట్లయితే కాంగ్రెస్ కార్యకర్తలు అదేవిధంగా బీజేపీకి చెందిన నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఒకరిపై ఒకరు రాళ్ల దాడి అదేవిధంగా కట్టలతో దాడులు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను అదేవిధంగా బీజేపీకి చెందిన వారిని కూడా అరెస్ట్ చేసి వారిని పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే దీనికి సంబంధించి బీజేపీ నేతలు ఎవరైతే కాంగ్రెస్ పై దాడి చేయడం, కాంగ్రెస్ నేతలను ఎవరైతే కొట్టారో వారికి ప్రతీకార చర్యగా మరీ తీసుకున్నాం. ఏదైతే బీజేపీ నేతలు ఉన్నారో బీజేపీ ఎంపీలు రాష్ట్ర మంత్రులు ఉన్నారు కాబట్టి వారిని ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా వివరించుకున్నా ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తున్నప్పటికీ రాజీనామా చేయకుండా సిగ్గు లేకుండా రాహుల్ గాంధీని దేశద్రోహిగా చిత్రీకరిస్తూ రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం పై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు. అందుకు అనుగుణంగానే ఎవరైతే రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారితో పాటు మంత్రులు ఉన్నారు కాబట్టి ఆ ఇద్దరు మంత్రులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ రోడ్డు పైకి వచ్చినా అడ్డుకునే ప్రయత్నం చేస్తారని కూడా కాంగ్రెస్ శ్రేణులు కూడా పిలుపునిచ్చే ఎవరైనా ఇలాంటి చర్యలు తీసుకున్న దానికి సంబంధించిన విషయాల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిగా పనిచేస్తుంది కాబట్టి వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అదేవిధంగా నీట్ లీకేజ్ సంబంధించి పార్లమెంట్ లో చర్చ జరగాలి.
విద్యార్థులు అయితే మరణించారో వారందరికీ న్యాయం చేయవు, వారికి ఎక్స్గ్రేషన్ ఇచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని కూడా అంటే ఏదైతే మరోవైపు బీజేపీ శ్రేణులు కూడా ఏదైతే పార్లమెంట్ లో చర్చించాల్సిన రాహుల్ గాంధీ ప్రధాని ఇంటి ముందు ధర్నా చేయడము, ఇది దేశాన్ని విచ్ఛిన్నం చేయడమే, దేశ విద్రోహం చర్యలు పాల్పడడమే, ఇలాంటి చర్యలు రాహుల్ గాంధీ కూడా మానుకోవాలి. ఏదైతే రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కాబట్టి పార్లమెంట్ లో ఏ ప్రశ్నించాలి, పార్లమెంట్ లో నిలదీయాలి, ప్రభుత్వాన్ని అడిగేందుకు సిద్ధంగా ఉండాలి. అంతే తప్ప పార్లమెంట్ లో చర్చించకుండా రోడ్లపై ధర్నా చేయడం, ప్రధానమంత్రి ఇంటి ముందు ఆందోళన చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రపంచవ్యాప్తంగా మోడీకి మంచి పేరు వస్తున్న నేపథ్యంలోనే ఇలాంటి చర్యలకు రాహుల్ గాంధీ పాల్పడుతున్నట్టుగా బీజేపీ నేతలు ఆరోపణలు ఇస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా వారు కూడా ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదే విధంగా అమిత్ షా కూడా ఎందుకు నీట్ లీకేజ్ విషయంలో ఎందుకు స్పందించడంలో వారికి ఇప్పటికైనా చర్యలు తీసుకోవడం లేదు, కేవలం కొందరిపైన చర్యలు తీసుకున్నారు. అమిత్ షా గానీ అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటి వరకు కూడా వారిపై చర్యలు తీసుకోలేదు. విద్యాశాఖ మంత్రి కూడా ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి, వారితో పాటు విద్యార్థులకు న్యాయం చేయాలి, పార్లమెంట్ లో దీనికి సంబంధించిన చర్చ జరగాలనేది ప్రధాన డిమాండ్ జరుగుతుంది. ఈ రోజు ఉదయం నుంచి చూసుకుంటే కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ శ్రేణుల మధ్య ఒకరిపై ఒకరు దాడి చేసుకుని ఒకరి మరొకరు అడ్డుకోవడంతో ఇక్కడ బీజేపీ రాష్ట్ర